హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా దూకుడు పెంచింది. చెరువు శిఖం భూ కబ్జాలపైన కన్నెర్ర చేస్తోంది. మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో మేడికుంట చెరువు ఆక్రమణకు గురైంది. అయితే చెరువును ఆక్రమించి పెద్ద ఎత్తున కార్ షెడ్డులు వెలిశాయి అక్కడ. దీంతో కబ్జాదారుల నుంచి చెరువును కాపాడుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. హైదరాబాద్లోని ప్రభుత్వ భూములు చెరువులని కబ్జా చేసి ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారో వారిపైన హైడ్రా కొరడా జల్పిస్తుంది. ప్రస్తుతం మనం మాదాపూర్లో ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు, మాదాపూర్లో 100 ఫీట్ రోడ్లో పక్కన ఉన్నటువంటి మేడికుంట చెరువు మొత్తం ఇది 25 ఎకరాల చెరువు. ఈ చెరువు దాదాపుగా కబ్జాకు గురైంది. ఇక్కడ ఉన్నటువంటి కబ్జాదారులందరూ కూడా ఈ చెరువుని మొత్తం మెల్లమెల్లగా అన్నీ కూడా రాళ్ళు మట్టి మొత్తం కూడా దగ్గరికి నెట్టి వాటిపైన నిర్మాణాలు చేస్తున్నారు. మొత్తం కూడా ఇప్పుడు కార్ల పార్కింగ్ మొత్తం దాదాపుగా 100 ఫీట్ రోడ్డు మొత్తం కూడా కార్ల పార్కింగ్ స్థలాలు మొత్తం కూడా ఈ చెరువుని ఆక్రమించి నిర్మించినవే. దాంతోపాటుగా ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాము, దీనికి ఆనుకొని చెరువులో మధ్యలో దాదాపుగా నిర్మించినటువంటి ఆ ప్లేస్ ఏదైతే ఉందో కనిపిస్తున్నటువంటి ఆ షెడ్స్ అన్ని కూడా గోదావరి కట్స్ అని చెప్పేసి మొత్తం చెరువునంతని కూడా ఆక్రమించి నిర్మించిన ప్లేస్. దాదాపుగా గోదావరి కట్స్ అంతా కూడా ఈ మేడికుంట చెరువుని ఆక్రమించి నిర్మించారు. ఎఫ్టీఎల్ పూర్తిగా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో కూడా అదంతా కూడా కబ్జాకి గురైపోయింది. సో దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. సో దీంతో పాటుగా ఇక మనం చూస్తున్నాము, ఇక్కడ అంటే ఈ చెరువుకి ఆనుకొని 100 మీటర్స్ దూరంలో బఫర్ జోన్లో ఎక్కడ కూడా నిర్మాణాలు చేయకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. కానీ ఈ ఆదేశాలన్నింటినీ కూడా తొంగలో తొక్కారు. సో ఈ చుట్టుపక్కల అంతటిని కూడా బఫర్ జోన్లోనే దాదాపుగా పెద్ద ఎత్తున నిర్మాణాలను కూడా వెలిశాయి. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో ఆ ఆటో వెళ్తుంది ఏదైతే ఉందో అదంతా దాని పక్కకు ఆనుకొని మొత్తం కూడా చెరువు, దానికి రైట్ సైడ్ అంతా కూడా బఫర్ జోన్. అంటే 100 మీటర్స్ చెరువుకి 100 మీటర్స్ దూరంలో నిర్మాణాలు చేయకూడదని చెప్పేసి కూడా ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాలని పక్కన పెట్టి పెద్ద ఎత్తున ఈ నిర్మాణాలను కూడా చేపట్టారు. కాబట్టి వీటిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే నిన్న మాదాపూర్లో సున్నం చెరువును కూడా ఎవరైతే అక్రమంగా నిర్మించారో, అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వారిపైన హైడ్రా కొరడా జల్పించింది. కాబట్టి సో ఇక ఈ మేడికుంట చెరువును కూడా కాపాడుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. అయితే ఈ మేడికుంట చెరువుకి అదేవిధంగా దీనికి ఆనుకొని ఉన్నటువంటి మసీద్ ఏదైతే ఉందో మసీద్కి కొంత కోర్టులో వివాదం నడుస్తుంది. కాబట్టి సో ఇక అది వివాదం ఇంకా అది కోర్టు నుంచి క్లియరెన్స్ రావాలి. కాబట్టి ఈలోపు అక్రమదారులందరూ కూడా ఈ చెరువుని కబ్జా చేసేందుకు కొన్ని ఏళ్ల నుంచి కూడా ఆ ప్లాన్ తోటి ఇదంతా కూడా దగ్గరికి నెడుతూ వస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా 10 ఎకరాల వరకు కూడా అది అక్రమాలకు గురైనట్టుగా కూడా తెలుస్తుంది. అంటే దాదాపు ఇదంతా 10 ఎకరాల వరకు కూడా మొత్తం కబ్జా చేశారు కబ్జాదారులు. సో వీరిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. దాని ఆధారాలు కూడా మన దగ్గర ఉన్నాయి, చూడొచ్చు. వాస్తవంగా ఇది ఏదైతే ఉందో ఆ సర్వే నెంబర్ ప్రకారం 35లో ఉన్నట్టు ప్రస్తుతం అయితే మనము మాదాపూర్ 100 ఫీట్ రోడ్లో 35లో ఉన్నాము. ఈ 35లో ఉన్నటువంటి ఇప్పుడు మనం చూపించిన చెరువు కానీ మేడికుంట చెరువుకు ఒకసారి మనం పరిశీలించినట్టయితే ఇది ప్రస్తుతం మనం ఈ 32 సర్వే నెంబర్ దగ్గర మనం నిల్చొని ఉన్నాము. సో ఇదంతా కూడా పూర్తిగా కబ్జాకు గురైంది. పెద్ద ఎత్తున ఈ సర్వే నెంబర్లు అన్నింటిలో కూడా నిర్మాణాలు వెలిచాయి. సో వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. దాంతోపాటుగా ఇక సర్వే నెంబర్ 7 ఏదైతే ఉందో ఇప్పుడు మనం చూపించిన రివర్స్లో సర్వే నెంబర్ 7లోనే ఇప్పుడు ఈ గోదావరి కట్స్ అని చెప్పేసి కూడా నిర్మించారు. సో దానిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేస్తున్నారు. ఏదేమైనా సరే 25 కుంటలు ఉన్నటువంటి ఈ మేడికుంట చెరువు పూర్తిగా కూడా కబ్జాకు గురవుతుంది. కాబట్టి సో దీని నుంచి ఖచ్చితంగా ఈ కబ్జాదారుల నుంచి కూడా ఈ చెరువుని కాపాడుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ మేడికుంట చెరువుని కాపాడుకోకపోతే రానున్న రోజులలో పెద్ద ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. కాబట్టి సో ఇక ఇలాంటి చెరువులను కాపాడుకోవడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చి చేరుతుంది. కాబట్టి కొంత సేఫ్గా ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఈ చెరువుని ఈ కుంటని మనం కాపాడుకోకపోతే ఈ వాటర్ అంతా కూడా రోడ్లపైకి వచ్చి వాహనదారులకు ఇబ్బంది తలెత్తడం అలాంటి సమస్య ఎదురవుతుంది. పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య కూడా ఇక్కడ ముఖ్యంగా మాదాపూర్ హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఎక్కువగా ఐటీ సెక్టర్ ఏరియా కాబట్టి సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది. సో ఎట్లా చేసినా సరే ఈ మేడికుంట చెరువుని ఖచ్చితంగా కాపాడుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా మనకు డిమాండ్ వినిపిస్తుంది. దాదాపుగా ఈ కుంటలోని ఆ రాళ్ళను ఏదైతున్నాయో ఆ రాళ్ళన్నింటిని కూడా మెల్లమెల్లగా నెడుతూ ఈ కబ్జా చేస్తూ కబ్జాదారులు ఇట్లా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇలాంటి కబ్జాకు గురి చేసి నిర్మాణాలు చేస్తున్నారో పెద్ద ఎత్తున ఈ షెడ్స్ అన్ని కూడా ఈ కార్ షెడ్స్ అన్ని కూడా సెకండ్ హ్యాండ్ కార్స్ ఏదో ఉన్నాయో అవి సేల్స్ చేస్తున్నారు. అది ఆక్రమించి చెరువును ఆక్రమించి ఈ చెరువులో ఈ కార్లకు సంబంధించిన షెడ్స్ ఏర్పాటు చేసి
ఈ కార్లను సేల్స్ చేస్తున్నారు కాబట్టి వారిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి సో ఖచ్చితంగా ఆ కబ్జాదారుల నుండి ఈ కుంటను కాపాడాలని చెప్పేసి కూడా హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఖచ్చితంగా ఇక హైడ్రా కూడా దీనిపైన ఎప్పుడు చర్యలు తీసుకుంటుందని చెప్పేసి కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే నిన్ననే మన మాదాపూర్ చెరువులోని సున్నం చెరువుని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో వాటిపైన కొంత చర్యలు తీసుకుంది కాబట్టి సో దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఈ కూతవేటు హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ మేడికుంట చెరువు ఏదైతే ఉందో మొత్తం 25 ఎకరాలు ఉన్నటువంటి ఈ మేడికుంట చెరువుని ఖచ్చితంగా కాపాడుకోవాలి కబ్జాదారుల నుంచి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే ఈ మాదాపూర్ హైటెక్ సిటీ అంతా కూడా దాదాపుగా ఇది సైబర్కి అంటే ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు కాబట్టి సో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ లాంటి తలెత్తుతుంది. వర్షం వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి కాబట్టి ఈ చెరువును కాపాడుకోవడం వల్ల కొంత ట్రాఫిక్ అంటే వర్షపు నీరు ఏదైతే ఉందో ఆ రోడ్లపైన నిల్వ ఉండదు, దాదాపుగా ఈ చెరువులోకి వెళ్ళిపోతుంది. ఇది కబ్జాకు గురికోవడం వల్ల ఆ చెరువులోని వాటర్ బయటికి రావడం, చెరువులోకి నీళ్ళు వెళ్లకుండా ఆగిపోవడం ద్వారా వాహనదారులు కూడా బాగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి కూడా హైడ్రాకు ఫిర్యాదులు అందుతున్నాయి కాబట్టి సో హైడ్రా ఖచ్చితంగా ఈ మేడికుంట చెరువును కాపాడాలని చెప్పేసి కూడా ప్రజలు నుంచి ప్రధానంగా డిమాండ్ ఎక్కువగా వినిపిస్తుంది.